జై శ్రీమన్నారాయణ. నేను మీ సూర్యకుమారిని. తెలుగుతన అమ్మతనం ఛానల్కు స్వాగతం అండి. ఈ వీడియోలోనండి మా ఇంటి వరలక్ష్మి పూజని చిన్న వ్లాగ్లా తీసి చూపిస్తున్నానండి. మరి కొత్త వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని నొక్కండి. అదే ఉదయం సరిగ్గా 5 అయిందండి, తెలివి వచ్చింది, లేచాను. ఇగో ఈ గుమ్మాలకి ఇలా డెకరేషన్ చేసుకున్నానండి. ఇలా డెకరేషన్ చేసుకున్న తర్వాత దేవుడి గుడి దగ్గర కూడా కొంచెం డెకరేషన్ అనేటువంటిది చేశానన్నమాట అండి. అది కూడా చూపిస్తాను రండి. ఇదిగో నిన్ననే టేబుల్కి కొత్త గుడ్డ వేశాను. ఇంకో ఇలాగా అంటే ఇది కొని తెచ్చానమాట. ఒక 150 రూపాయల టేబుల్ మీకు బాగుందని తెచ్చానమాట అండి. ఇక దేవుడి గుడి దగ్గరికి వెళ్దామండి. ఫస్ట్ దేవుడి గుడి దగ్గరికి వెళ్ళి అది ఎలా డెకరేషన్ చేశానో మీకు చూపిస్తాను రండి. ఇదిగో ఇలా డెకరేషన్ చేసుకున్నాము. ఇంకోండి కింద ఇగో ఇలాగుంది, చూశారు కదా. కింద ఇలాగా ఇక్కడ దీపం పెట్టేసుకుని మామూలుగా పూలు పెట్టేసి ఇంకా హాల్లో చేసుకున్నాండి. పేరెంట్ వాళ్ళని అది పిలుస్తానమాట అండి. కొబ్బరికాయ ముక్కలు అవి తీసి శనగల్లో కలుపుకొని ముత్తైదులు వస్తారు, ఒక 10 నుంచి 15 మంది దాకా. ఇగో సాయిరామ్కి అది దండేశాను, దుర్గమ్మ తల్లి. అంటే వరలక్ష్మీదేవిని ఎలాగ అలంకరించుకుని ఏ విధంగా నివేదన చేశాను అనేటువంటిది చూపిస్తానమాట అండి. అయితే చూడండి, ఇలాగ నేనే డెకరేషన్ చేసుకున్నాను. ఇలా డెకరేషన్ చేసుకున్నాను. ఇదిగోనండి మామూలుగా వినాయకుని పూజ అది చేసి ఆ వినాయకుడిది గౌరమ్మ కింద ఇక్కడ పెట్టేసుకునండి. ఇగో లక్ష్మీదేవిని అది ఇగో చీర అది ఇలాగ నేనే అలంకరించుకున్నాను. అదనమాట అండి. ఈ అమ్మవారికి అది ఇలాగ జడ కింద వేసి ఇగో చౌరాది పెట్టి జడ కింద అది వేసి ఇలాగ చేశాను అనమాట అండి. అయితే పిండి వంటలు ఏం వండాను అనుకుంటున్నారేమోను. మామూలుగా ఇగోండి పానకం, వడపప్పు, శనగలు, అరటిపండు, కొబ్బరికాయతో పాటు నేనండి పులగం వండానండి. ఇదిగో ఇది పులగం. ఉండ్రాలు చేసుకున్నాను వినాయకుడికి. అలాగే పరవాన్నం ముక్కోడి దేవతలకి ప్రీతండి. పూర్ణం మహాలక్ష్మీదేవికి ఇష్టం కదండి, అందుకోసం పూర్ణాలు చేశాను, పులిహార చేశాను. 5 రకాలు అయినట్టండి. పులగం, పరవాన్నం, ఉండ్రాలు, బూర్లు అనమాట అండి. ఇంకా చనివిడి, పానకం, వడపప్పు ఇవన్నీ ఉన్నాయి కదా, వీటితోటి అదనమాట అండి. ఈ విధంగా చేసుకుని పిండి వంట నివేదన చేసుకున్నా అండి. తర్వాత తోరం పూజ అది కూడా చేశాను. తోరం పూజ అది చేసి ఇగో తోరాన్ని అది కట్టుకున్నానండి. నాకు వచ్చినటువంటి మంత్రాలతోటి ఆ తల్లిని కొలుచుకోవడం జరిగిందండి. మరి దండకం, లక్ష్మీదేవి దండకం నాకు వచ్చండి. ఆ లక్ష్మీదేవి దండకాన్ని కూడా చదివానండి. అది ఇందులోకి చదివి వినిపిస్తాను. శ్రీమన్మహాలక్ష్మీదేవి క్షీర సముద్ర రాజపుత్రి లోకైక నిఖ్యాత దారిద్ర దోషాంతకారి శ్రీరంగదామేశ్వరి హరి నీలవేణి మహాదేవ విద్యా ప్రసంగి సరోజాత నేత్రి సురానేక స్తోత్రి హరి సత్కలత్ర శ్రీ విష్ణుకొమ్మ భక్త చింతామణి లోక రక్షామణి కంత చూడామణి లోకైక మాత ధనంజాత ముకుంద ప్రియ శ్రీకరి సుగుణ రత్నాకరి శ్రీ విష్ణు పాదాబ్జ భృంగీల సత్కోమలాంగి సదా నిన్నె నమ్మి సంప్రీతి మృక్కంగ మంచి చామంతులన్ శ్రీగంధమున్ కుంకుమున్ మల్లెలన్ మొల్లలన్ తెల్లగన్నేరు పువ్వులన్ లవంగాది కర్పూర సన్మిళిత తాంబూలముల్ మంచి జవ్వాది పన్నీరు సత్పరమేళముల్ అగరధూపంబులన్ నేతి దీపంబులన్ కుంద సంపెంగ తమ్మెల్ల తమలాతి జాజి చామంతి పూబంతులను తెచ్చి శాస్త్రోక్త రీతిని సమర్పించి పూజించి సాష్టాంగమున్ చేసి షర్షోపేత పంచభక్షాది భోగంబులన్ కంటకీ చూత నారికేల రంభాది పరిపక్వ మాధుర్యమయున్న ఫలంబుల్ నైవేద్యం చేసి నీ చందంబుగాదే నీ సేవలంజేయు భక్తాలికెల్లన్ నీ మందహాసంబు చేయవత్తులన్ బాపి ధనధాన్యాది సంపత్తులను గూచి ఇష్టార్థులను కూర్తువో తక్కువై దారిద్ర దుఃఖంబులను చిక్కియుండంగా నాయాత్మ భేదంబులను బాపి పోషింప నీ వంతు నిన్ను ప్రశంసింప నా వంతు నీ దివ్య రూప ప్రభావంబు గానంగా నేనెంత నెల్లప్పుడును స్వల్ప జీవుండు నౌచున్ మహా కష్టుడున్ నిష్ఠియున్ లేదు నీ పాద పద్మంబులే సాక్షి తల్లి నీవు నిలిచియున్నంతన్ మహాదివ్యమయుండు కామితార్థ ప్రదాయి
మహిన్నిన్ను కీర్తించి విన్నన్ మహాజన్మ జన్మాంతర వ్యాధి దారిద్రముల పోయి కొంగు బంగారమై పోషించుచుంటిన్ సద్భక్త చింతామణి శ్రీ జగన్మాత కటాక్షించుమో తల్లి లక్ష్మీ నమస్తే 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 నమః. ఈ దండకాన్ని చదువుకున్నా అండి, వచ్చిన విధంగా పూజ చేసుకున్నాను. మరి అమ్మ కరుణా కటాక్షాలతోటి సర్వే జన సుఖినో భవంతు అన్నట్టుగా ఇరుగు చల్లగా పొరుగు చల్లగా పక్క చల్లగా కడుపు చల్లగా అందరూ సర్వే జన సుఖినో భవంతు అన్నట్టుగా ఆ తల్లి శ్రీరామ రక్షగామన్ని కాపాడాలన్నమాట అండి. మరి అర్థమైంది కదండి. నేను చేసుకునేటువంటి వరలక్ష్మీదేవి పూజ అనేటువంటిది ఈ విధంగా చేసుకున్నాను, ఆ విధంగా నివేదన చేశానండి. మరి ఇది నేను చేసుకున్నటువంటి అమ్మ తల్లి జగజ్జని జగన్మాత, మాలో తప్పులుంటూ ఒప్పులుగా భావించు, మమ్మల్ని క్షమించు, నా యొక్క పూజని స్వీకరించి మమ్మల్ని ఆనందంగా ఉండేటట్లుగా ఆశీర్వదించు తల్లి అని మనసా వాచా కర్మన వేడుకొన్నానండి. ఇది నా యొక్క వరలక్ష్మీ దేవత యొక్క పూజను చేసుకున్నటువంటి వ్లాగ్ అనమాట అండి. మరి అందరూ కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మీకు తెలిసిన వాళ్ళ చేత సబ్స్క్రైబ్ చేయించి ఈ పెద్దమ్మని ఎంకరేజ్ చేయండి. మరి ఇక ఉంటానండి. అందరికీ కూడా ధన్యవాదాలు. మీ సూర్యకుమారి. సర్వే జన సుఖినో భవంతు. ఓం శాంతి 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 శాంతి.